దేవుడు అనుగ్రహించాలి, దేవుడు అనుగ్రహించాలి, నిన్ను అనుగ్రహించడానికే, నన్ను అనుగ్రహించకపోవడానికి నీకేం చుట్టం కాదు, నాకేం పక్కం కాదు ఆయన. నువ్వు జపం చేస్తే నిన్ను అనుగ్రహిస్తాడు, నేను చేయట్లేదు కాబట్టి నన్ను అనుగ్రహించాలి, అంతే తేడా. భగవంతుని అనుగ్రహించడం మన చేతుల్లో ఉంది, భగవంతుడి చేతుల్లో లేదు. అకారణంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు అనుకోవడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. దయచేసి ఆ మాట విడిచిపెట్టండి. అకారణంగా ఎవరిని అనుగ్రహించరు, భగవంతుడు అసలే అనుగ్రహించడు, సకారణంగానే అనుగ్రహిస్తాడు. నువ్వు కష్టపడాలి, జపం చేయాలి, తపస్సు చేయాలి, లౌకికమైన భోగాలు వదిలేసుకోవాలి, రాగద్వేషాలు వదిలేసుకోవాలి, చిత్తశుద్ధి కలిగించుకోవాలి, మనస్సులోంచి మానావమానాలు, నిందాస్తుతులు అన్నీ సమానంగా తీసుకోవడం నేర్చుకోవాలి. నిత్యం నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక మంత్రాన్ని పట్టుకుని వేళ్ళాడాలి. అలా అయితే అనుగ్రహిస్తాడు. ఇవేవి చేయడం చేతకాని వాళ్ళు పుట్టించింది ఏమిటి అంటే ఓ సామెత, అక్కర్లేదండి దేవుడు అలా నిష్కారణ ఏం లేదండి, అలా ఉండదండి. అక్కడ నిష్కారణమైతే అందరినీ అనుగ్రహించాలి కదా, ఎందుకు చేయట్లా? సకారణంగానే ఉంటుంది.